ఓఎస్ఐ మోడల్ ని డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు గైస్. ప్రెజెంట్ మన హోమ్ వైఫై దగ్గర నుంచి గ్లోబల్ డేటా సెంటర్స్ వరకు ప్రతి నెట్వర్క్ లో మనకి ఈ మోడల్ అయితే రన్ అవుతుంది గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 19. ఈ వీడియో వచ్చేసి మనం టీసీపీ ఐపీ మోడల్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. టీసీపీ ఐపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట. ప్రీవియస్ గా మనం ఓఎస్ఐ మోడల్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ అలాంటిది ఇది కూడా టీసీపీ ఐపీ మోడల్ అనమాట. సో మనకి టీసీపీ ఐపీ మోడల్ అనేది ఓఎస్ఐ మోడల్ ని డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు గైస్. ప్రెజెంట్ మన హోమ్ వైఫై దగ్గర నుంచి గ్లోబల్ డేటా సెంటర్స్ వరకు ప్రతి నెట్వర్క్ లో మనకి ఈ టీసీపీ ఐపీ మోడల్ అయితే రన్ అవుతుంది గైస్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి పర్టికులర్ గా ఈ ఇయర్ లో వచ్చిందని ఏం లేదు. మనకి ఇది వచ్చేసి మనకి ఎర్లీ 1970s లో స్టార్ట్ అయింది అండ్ ఎర్లీ 1980s వరకు అయితే పట్టింది అనమాట. సో ఆ గ్యాప్ లో మనకి దీన్ని బిల్డ్ చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది గైస్. అండ్ ఇది కూడా మనకి యాస్టేజ్ గా ఓఎస్ఐ మోడల్ ఏ విధంగా అయితే 7 లేయర్స్ ఉంటాయో ఇందులో కూడా మనకి 4 లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఇది నెట్వర్క్ లో ఉన్న కమ్యూనికేషన్ ని 4 లేయర్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క లేయర్ కి స్పెసిఫిక్ రోల్ అనేది ఉంటుంది గైస్. అండ్ మీరు ఈ 4 లేయర్స్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే షార్ట్ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చదవండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది.